ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని శాతవాహన పూర్వయుగంలో బౌద్ధ గ్రంథాలలో ఆంధ్రుల గురించి ఏ విధంగా ప్రస్తావించబడిందో తెలుసుకుందాం. ఆంధ్రుల గురించి బౌద్ధ గ్రంథాలలో మొట్టమొదటి గ్రంథము భీమసేన జాతకము. ఈ భీమసేన జాతకంలో ఆంధ్రుల గురించి ఏ విధంగా ప్రస్తావించబడింది? ఆంధ్ర ప్రాంతము వస్త్రాలకు సుప్రసిద్ధమని ఈ భీమసేన జాతకంలో ప్రస్తావించబడింది. కృష్ణా గోదావరి ప్రాంతమును నాగలోకమని, వజ్రదేశమని మరియు మంజీర దేశమని ఈ భీమసేన జాతకంలో ప్రస్తావించబడింది. బౌద్ధ గ్రంథాలలో నెక్స్ట్ గ్రంథము శేరివణిజ జాతకము. ఈ శేరివణిజ జాతకము ఆంధ్రుల గురించి ఏ విధంగా ప్రస్తావించబడింది? తేలివాహ నది పైన ఆంధ్రనగరి అనే పట్టణం ఉన్నదని ప్రస్తావించబడింది. పిసి రాయ్ చౌదరి అనేటువంటి చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం తేలివాహ నది అంటే కృష్ణానది అని, ఆంధ్రనగరి అంటే ధాన్యకటకము అని పిసి రాయ్ చౌదరి అభిప్రాయపడ్డాడు. ఈ శేరివణిజ జాతకములోనే తేలివాహ నది పైన ఆంధ్రనగరి అనే పట్టణం ఉన్నదని ప్రస్తావించబడింది. జైస్వాల్ అనే చరిత్రకారుడి యొక్క అభిప్రాయం ప్రకారం తేలివాహ నది అంటే ఒడిశాలోని మహానది అని జైస్వాల్ అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. ఇవండి బౌద్ధ గ్రంథాలలో ఆంధ్రుల గురించి చెప్పబడినటువంటి ప్రస్తావనలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.